అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి ముఖ్యంగా 3 హామీల వల్ల యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు బాగా నష్టపోయారు. ఆ 3 హామీల కోసమే రాష్ట్రంలో ఉన్న యువత అంతటికీ కూడా ధైర్యాన్ని ఇవ్వడం కోసం యువతతో పాటు కలిసి, యువత తల్లిదండ్రులతో కలిసి రేపు 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరుకు సిద్ధమైంది. అంటే నిరుద్యోగ భృతి అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, 3,000కి నిరుద్యోగ భృతి ఇస్తాము ప్రతి ఒక్కళ్ళకి అన్నారు. కానీ ఎక్కడుంది? ఏవైనా నిరుద్యోగ భృతి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి? లోకేష్ గారేమో చాలా గొప్పగా చెప్పుకుంటారు, మేము అధికారంలోకి వచ్చిన నెలల్లో చాలా ఉద్యోగాలు ఇచ్చాము అని. ఏది? ఎక్కడిచ్చారు ఉద్యోగాలు? సరే, అట్లీస్ట్ పక్కన పెట్టండి. మెడికల్ కాలేజీలు, దీని గురించి మాట్లాడుకుందాం కాసేపు. అంటే పేదవాడికి పెద్ద చదువు అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో ప్రతి ఒక్క పేరెంట్ నుండి కూడా ఒక డాక్టర్ రావాలి, ఒక ఇంజనీర్ రావాలి, ఒక సైంటిస్ట్ రావాలనేటువంటి ఆశయంతో వైఎస్ఆర్ గారు మెడికల్ కాలేజీలు పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారు. దాన్ని చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. 1 కాదు, 2 కాదు, 17 మెడికల్ కాలేజీలు. అందులో 5 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. మిగతా మెడికల్ కాలేజీలు పూర్తి చేసి దాంట్లో అడ్మిషన్స్ తీసుకోకపోగా పీపీపీ అమలు పరిచి దాని ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తోంది ప్రస్తుత కూటమి. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇక ఫీ రీఎంబర్స్మెంట్ విషయానికి వస్తే మొత్తం 3,900 ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉంటే, 3,900 కోట్ల రూపాయల ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం కేటాయించింది 2,600 కోట్లు. అంటే ఇక్కడ కూడా విద్యార్థులకి గడ్డి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి హామీలోనూ కోత, ప్రతి పథకాల్లోనూ కోత, చెప్పినట్టు చేయరు. చెప్పిన దాంట్లో మళ్ళీ ఏదో ఒకటి, ఒక చిన్న మెలిక, ఎంతో అంత కోసి ఎంతో అంత తగ్గించి, లబ్ధిదారులను తగ్గించి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కూటమిని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ తారీఖున రాష్ట్రంలో ఉన్న యువత తల్లిదండ్రులు అందరితో కలిసి పెద్ద ఎత్తున యువత పోరుకు సిద్ధమైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యువత పోరులో పాల్గొని మన సమస్యల్ని ఆయా కేంద్ర కార్యాలయాల్లో అధికారులకి సమర్పించి ఈ పోరుని విజయవంతం చేద్దాం.